రాబోతున్నాయి. 11వ తారీఖు ఎలక్షన్ నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ దాదాపుగా 58 మంది లిస్టు రావడం జరిగింది. అందులో స్వతంత్ర అభ్యర్థులు 26 మంది దాదాపుగా వచ్చినట్టుగా మనకు తెలుస్తా ఉన్నది. 26 మందిలో కూడా చాలా మంది వివిధ సమస్యలతో అంటే వివిధ అనేక రకాల విషయాలతోటి ముందుకొచ్చి బరిలో దిగామని చెప్తున్నారు. మన ముందు బాలకిషన్ అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా మన ముందుకు రాబోతున్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెచ్చుకున్నాం. అన్న మీ పూర్తి పేరు ఏంటి? ఈ పార్టీని పోటీ పడ్డారు స్వతంత్ర అభ్యర్థి? నా పేరు పేరా బాలకిషన్. నేను గ్రేటర్ హైదరాబాద్ మాల సంఘాల జేఏసీ చైర్మన్. మరి మా ఆలోచన ఒకటే, మాకు గత 5 నెలల క్రితం ఏప్రిల్ 14 నాడు జీవో నెంబర్ 99 అనేది మరి పెట్టి మరి 59 కులాలను 3 గ్రూపులుగా విభజించింది. దీంట్లో 3 గ్రూపులలో 58 కులాలకు అన్యాయం చేసే పద్ధతిలో జీవో నెంబర్ 99 ఉన్నది. దానివల్ల మా 58 కులాలకు ముఖ్యంగా మా మాల సామాజిక వర్గానికి పూర్తిగా అన్యాయం జరిగింది. ఇందులో ఒక ఆరోపణ ఏముందంటే, గతంలో మేమంతా కూడా మౌనంగా ఉన్నాం కాబట్టి అందరి దృష్టి కూడా మా మీద ఉండి ఏదో మాదలో దోచుకున్నారు. పూర్తిగా తప్పు. మరి ఈ షమీమ్ అఖ్తర్ అనేది ఒకటి కమిషన్ చేసినారు ముఖ్యమంత్రి గారు. షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ ఏమి ఇచ్చిందో కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు. అసెంబ్లీలో ఎవరికి కూడా ఎమ్మెల్యేకి ఇవ్వలేదు, ప్రతిపక్ష నాయకులకు ఇవ్వలేదు. ఆఖరకు మా పెద్ద నాయకులుండే మా వివేకారెడ్డికి కూడా ఇవ్వలేదు. అంటే మేఘాల మీద ఎస్సీలను ఇంకా అదిగో తోకంటే అదిగో లేని పద్ధతిలో రేవంత్ రెడ్డి గారు మరి ఆలోచించకుండా, అవగాహన లేకుండా, అనుభవం లేకుండా ఎస్సీలను వర్గీకరణ జరిగినప్పుడు అందరికీ న్యాయం జరగాలి. 59 కులాలకు న్యాయం జరిగే పద్ధతిలో చేస్తే మేము కూడా సంతోషపడేవాళ్ళం. న్యాయం జరగాకనే ఎస్సీలో మందకృష్ణ మార్గన్న దీర్ఘకాలిక పోరాటంలోనే ఎస్సీలు అందరూ సమవుచ్చిగా సమానత్వం కూడి ఉండాలనే నేపథ్యంతో వర్గీకరణ జరిగింది కదా. వర్గీకరణ జరిగిన దాంట్లో పూర్తిగా మాకు అన్యాయం జరిగిందని చెప్తా ఉన్నాం. జీవో నెంబర్ 99 చదవండి ఒకసారి. మాల కులస్తులకు 5% రిజర్వేషన్ ఇచ్చినారు. 3 గ్రూపులుగా విభజించినారు. నేను ఏమంటున్నామంటే, మరి ఇంకా కూడా అత్యంత వెనుకబడినటువంటి తెలంగాణ ప్రాంతంలో అత్యంత వెనుకబడినటువంటి మాలలకు న్యాయం జరగాలనే ఆలోచనతో మేమంతా కూడా పోరాటం చేస్తున్నాం. మరి ఈ 3 గ్రూపులుగా విభజించిన తర్వాత పూర్తిగా అన్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవగాహన లేకుండా అనేక సార్లు మేము మెమోరాండాలు ఇచ్చినా కానీ పరిశీలించకుండా వన్ సైడ్గా చేసినారు. మేము ఏమంటున్నామంటే, నువ్వు తల్లి కోసమే ఉన్నావు రేవంత్ రెడ్డి గారు. 59 కులాలు కూడా న్యాయం చేసే పద్ధతిలో చేయాలి, కానీ అదిగో కులాన్ని పద్ధతిలో చేస్తే అందరికీ అన్యాయం జరుగుతూ ఉన్నది. అందుకే ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రంలో మా మాల సంఘాల దేశ అందరం కూడా నామినేషన్లు వేస్తాం. కేవలం మాలల కోసమే పోటీ చేసినట్టుగా ప్రాంత ప్రజలకు మేలు జరగాల, కేవలం మాలలకి న్యాయం జరగాల. నేను ఏమంటానంటే, ఇప్పటిదాకా ఒక మిత్రుడు చెప్పినాడు, అయ్యో నిజంగా మీరంతా కూడా ఏదో చేశారు కానీ అదే చెప్తా ఉన్నాం. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వేదికగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నా ప్రజానీకానికి అందరూ కూడా తెలిసే విధంగా జీవో నెంబర్ 99 వర్గీకరణ చట్టం ద్వారా జరిగిన అన్యాయం మీద ఇలా మేమందరం కూడా నామినేషన్ వేస్తాం. ఈ ప్రభుత్వం నిరసన జరుపుతూ ఉన్నాం. మేము అనేక మంది కూడా బీజేపీ నాయకులు చెప్పినాం, ఈ 2 నెలల కింద కాంగ్రెస్ నాయకులు చెప్పినాం, అదేవిధంగా ఎంఐఎం నాయకులు చెప్పినాం, అదేవిధంగా మరి టీఆర్ఎస్ నాయకులు చెప్పినాం, అందరూ కూడా చెప్పినాం వారే నిజం కూడా అన్యాయం జరిగింది. మేమేమంటా ఉన్నామంటే, వాళ్ళు కూడా చెప్తే కూడా మాకు ఏం చెప్పారు, అయ్యా ఎస్సీ వర్గీకరణ చట్టం ఏది ఉందో దాని సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టమను మేము కూడా మద్దతు ఇస్తామని చెప్పి అనేక సిపిఎం పార్టీ లాంటి కూడా మాకు చెప్పారు. కాబట్టి మేము ఏమంటామంటే, ఎస్సీ వర్గీకరణ వల్ల జరిగిన అన్యాయాన్ని వర్గీకరణ చట్టాన్ని సవరించి అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఇది ఆమోదిస్తేనే అందరికీ న్యాయం జరుగుతుంది. కానీ మరి అన్యాయంగా అందరినీ కూడా ఆగం చేసే పద్ధతిలో ముఖ్యమంత్రి గారు చేస్తారు. దీనికి పూర్తిగా వ్యతిరేకంగా అంటే పునర్సమీక్షించడము సాధ్యపడుతుందా? తప్పకుండా అసెంబ్లీలో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టడానికి వీలుంటుంది. సుప్రీంకోర్టు ఒకసారి చట్టం అయిపోయిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళిపోయిన తర్వాత రిజర్వేషన్స్ అందుకుంటున్నటువంటి నేపథ్యంలో చూడాలి. తప్పకుండా న్యాయం జరిగే విధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమి ఇచ్చిందంటే, దీని వరకు అభ్యర్థులు అంటే మళ్ళీ మా దగ్గరికి సుప్రీంకోర్టు రావచ్చు అని చెప్పి ఇచ్చింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు సవరణ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి. మా తెలంగాణ రాష్ట్రంలో 30 నుంచి 40 లక్షల ఉన్నటువంటి మాలకు న్యాయం చేయాలి. ముఖ్యంగా మా మాల విద్యార్థులు ఉంటాయి, ఇలా ఎంబీబీఎస్లో కానీ, మరి డెంటల్లో కానీ, ఇంజనీరింగ్లో కానీ, లా సెట్లో కానీ, మరి అన్నింటిలో కూడా పూర్తిగా అన్యాయం జరిగే విధంగా ఇలా సీట్లను పరిస్థితి ఉందండి. 22వ రోస్టర్ విధించారు మాకు. 22వ రోస్టర్ అంటే అది కూడా ఉమెన్ అంటే మాకు 41 రోస్టర్ విధించారు. అంటే ఉద్యోగాల్లో 100 రోస్టర్లు ఉంటాయి. దాంట్లో మా ఎస్సీలలో మరి మా గ్రూప్ 3కి 22 రోస్టర్ అంటే అది మహిళకి ఇచ్చారు, 41 మెన్కి ఇచ్చారు. కాబట్టి ఒక్క ఉద్యోగం కూడా రాదు మాకు. మరొక పక్క బీసీ సామాజిక వర్గం అంతా వాళ్ళకు అన్యాయం జరిగిందని వాళ్ళు ఒక పక్క పోరాటం చేస్తున్నారు. ఒక పక్క రెడ్డి వాళ్ళు మేము కూడా పేదలు ఉన్నామని పోరాటం చేస్తున్నారు. ఇంత
మత ప్రాధికరణ ఎలక్షన్స్ ఈ ప్రజాస్వామ్యంలో వర్ధిల్లుతాయా అంటే ఏం చెప్తారు? నేనేమంటానంటే పెద్దలు ముఖ్యమంత్రి గారు మీకు అవగాహన లేకుండా చేస్తున్నారు కాబట్టి ఇలా తెలంగాణ రాష్ట్రం అంతా అయోమయంగా ఉన్నది. మరి అందరూ కూడా మరి మంచి పని చేసినటువంటి దళిత బంధు ఇచ్చినటువంటి నాయకులను ఓడగొట్టి ఎన్ని గెలిపించడం. ఇప్పుడు అంబేద్కర్ అభయహస్తం ఇస్తాము. అంబేద్కర్ అభయహస్తం లేదు, ఖాళీ చేతులతోని యువతతో డ్రామా చేసి ప్రజలు మభ్య పెడుతున్నాం. చిన్నమంది దాకా మీద ప్రేమ ఉండే మాకు. రేవంత్ రెడ్డి గారు మీరు చేసే విధానాలు, మీరు చేసే అనుభవ రైతుల వల్ల ఇలా టోటల్గా తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాల మధ్యలో చిచ్చులు పెట్టి అన్ని కులాల మధ్యలో ఇబ్బందులు చేసి మరి నువ్వు పాలన చేస్తున్నావు కాబట్టి జూబ్లీస్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పూర్తిగా చిత్తుగా మేము మాల సంఘాలుగా, మాల విద్యార్థులుగా, మాల ఉద్యోగస్తులుగా తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఓడగొడతామని చెప్పి తెలంగాణ రాష్ట్ర మాల సంఘాలు చేసి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులుగా బేరా బాలకృష్ణగా ప్రజానికాన్ని తెలియజేస్తా ఉన్నాం. మీరంతా కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. మీకు ఏం గుర్తొచ్చింది? మాకు సీసీ కెమెరా గుర్తొచ్చింది. ఓకే, సీసీ కెమెరా ద్వారా క్షుణ్ణంగా అన్ని కూడా పరిశీలించి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాన్ని ఎండగట్టడానికి మేము ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. మిగతా వాళ్ళందరూ కూడా మాకు మద్దతు ఇవ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రికి జ్ఞానం కలగాలని చెప్పి మేము పోటీ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారి దగ్గర హోస్టులకు ఈ పదవి శాశ్వతం కాదండి. కాంగ్రెస్కు అనాదిగా ఉన్న మళ్ళందరూ దూరం చేసుకున్నాను. ఇక అది పని అయిపోయింది. నీ వల్ల కాంగ్రెస్ పార్టీ కూడా భూస్థాపితమయ్యే రోజు దగ్గరకు వచ్చినాయి. మరి తప్పకుండా మాలలు ఉద్యమం చేస్తారు, తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచుతారు, తప్పకుండా మరి వర్గీకరణ చట్టాన్ని సవరించేదాకా, అసెంబ్లీలో ప్రవేశపెట్టేదాకా బిల్లును మేమంతా కూడా పోరాడతామని చెప్పి ప్రజలంతా కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై మాల. రైట్. మొత్తానికి మూడో కన్ను నేత్రమైనటువంటి సీసీ కెమెరా ద్వారా మేమంతా పరిశీలిస్తున్నాం. ముఖ్యంగా మాలలకు అన్యాయం జరిగింది. సో దీన్ని పునః సమీక్షించి చట్టాన్ని మళ్ళీ సమీక్షించి రూపొందించబడితేనే